ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషం తల్లి గారు. వీరిని వీరి కుటుంబ సభ్యులు అందరినీ ప్రభువు ఆశీర్వదించున్నట్లుగా ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావలను ప్రార్థించండి. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. సహకారం ఇచ్చిన మీ దాసురాలు వృద్ధాప్యాన ఉన్న తల్లిగారు ముత్యాల సంతోషం తల్లి గారిని దీవించమని అడుగుతున్నాము. దీర్ఘాయుష్యు ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ రాత్రి వాక్య ధ్యానం ద్వారా మా ప్రేక్షకులను దర్శించండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనము మీ ఎదుట ఉంచుకోండి. దేవుడు ఇర్మియా ప్రవక్తకు చెప్పిన మాటలు ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలు ఎటువంటి ప్రతిస్పందన చూపించారనేది ఇక్కడ వ్రాశాడు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలమప్పుడు జరిగినటువంటి ఈ చరిత్ర ఇప్పుడు కూడాను అలాంటి ప్రవృత్తే చూపిస్తున్నారు. వారి మేలు కొరకు వారి పాపమును ఖండించినటువంటి ఇర్మియా ఎటువంటి పర్యావసానములను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రజలు కఠినాత్ములై ఉన్నారు, పాపాన్ని జుర్రుకుంటున్న వారుగా ఉన్నారు, మారు మనస్సుకు ఇష్టపడని వారుగా ఉన్నారు, తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సహించలేని వారుగా ఉన్నారు. ఆనాడే కాదు, తరతరాలుగా మానవ స్వభావం ఈ విధంగానే వస్తూ ఉన్నది. ఇప్పుడు కూడాను మనుషులు తమ పాపమును ఖండించిన వారిని చూచి అసహించుకుంటున్నారు, కోప్పడుతున్నారు, తిరస్కరిస్తున్నారు, వీలుంటే హింసిస్తున్నారు, ఇంకా కఠినులైతే వెంటాడి గాయపరుస్తున్నారు. అలనాడు యూదా సమాజం, ఇశ్రాయేలు సమాజంలో అనేక మంది శ్రేష్టమైన నమ్మకమైన దైవజనులైన ప్రవక్తలు హింస నొందారు, గాయపరచబడ్డారు, చంపబడ్డారు. ఇది చరిత్ర, యూదుల చరిత్ర, రిప్రజెంటింగ్ ద హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. మానవ హృదయాన్ని తరతరాలుగా మానవుల ఎదుట ఒక తెరిచిన పుస్తకం వలె చూపిస్తున్న చరిత్ర యూదుల చరిత్ర. ఆనాడే కాదు, ఈనాడు కూడాను మనం ఎవరినైనా వారి పాపాన్ని గురించిన ఖండన చేస్తే వారు కూడా ఆనాటి యూదుల వలె తిరుగుబాటు చేస్తారు, హింసించుటకు ప్రణాళికలు రచిస్తారు. ఇది మానవ సహజ నైజం. ఇక్కడ విశేషం ఏంటంటే ఇర్మియా కాదు సందేశకుడు, దేవుడు సందేశకుడు. ఇర్మియా నోటిని దేవుడు వాడుకుంటున్నాడు. ద మెసేజ్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ ద మెసెంజర్ ఈజ్ జెరమయా. వర్తమానం దేవునిది, వర్తమానికుడు సేవకుడు. వర్తమానము దేవునిది, వర్తమానికుడు సేవకుడు. కానీ దానిని యూదులు అర్థం చేసుకోలేక తామే మంచివారం అన్నట్టు ఇర్మియా చెడ్డవాడై తమను కావాలని
ద్వేషించి మాట్లాడుతున్నాడన్నట్లుగా తమ మాటలను, తమ చర్యలను పూనుకోవటం ప్రారంభించారు. 18వ వచనం చదువుదాం. ఇర్మియా చెప్పిన మాటలకు జనులు, ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేద్దాం రండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపింపక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వానిని కొట్టుదము రండి అని చెప్పుకొనుచు ఉండిరి. యుక్తిగా ప్రవర్తించుదాం రండి. యుక్తి అనేటువంటి పదం ప్రమాదకరమైన పదం. ఆదికాండం 3వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మొట్టమొదటి పర్యాయం బైబిల్ గ్రంథంలో యుక్తి అనేటువంటి పదం వ్రాయబడింది. యుక్తి మొట్టమొదట ఎవరి దగ్గర ఉన్నట్టుగా కనుగొనబడింది? దేవుడైన యెహోవా చేసిన భూజంతువులలో సర్పము యుక్తి గలదిగా ఉన్నట్టుగా చేయబడినట్లుగా స్పష్టంగా వ్రాయబడింది. సర్పము యుక్తి గలదిగా ఉన్నది. సర్పము యుక్తి గలదిగా ఉన్నది. డిసీట్ఫుల్ మైండ్. కనుక మనుషులు తమకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని యుక్తిగా ఇరికించే ప్రయత్నం చేయటానికి ప్లాట్ చేస్తారు. ఇంగ్లీష్ బైబిల్లో యుక్తి అనే పదాన్ని కమ్ లెట్ us మేక్ ప్లాట్స్ అగెన్స్ట్ జెరమియా, వ్యతిరేకముగా యోచనలు చేద్దాం రమ్మంటున్నాడు. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యం చెప్పకుండా మానడు. ఈ 3 గుర్తించండి. ఇర్మియా అంటాడు, వీటిని ప్రకటింపక మానితినా నా ఎముకలలో మండుచున్న అగ్ని వలె ఉందన్నాడు. అర్థమవుతుందా? దేవుని సందేశం, దేవుని ప్రవక్త ప్రకటింపక మానలేడు. అది ప్రజలకు హితమవుతుందా, వ్యతిరేక్తమవుతుందా, దాని వలన నాకేం ప్రమాదం వస్తుంది అనేది పట్టించుకున్నవాడు ప్రవక్త కానేరడు. ఏలియా ప్రవక్త అహాబు రాజు ఎదుట నిలిచి 3.5 సంవత్సరాలు నీ దేశంలో వర్షం పడదని ప్రకటించటానికి వెనుకాడలేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను హేరోదు ఎదుట నిలబడి అతని యొక్క పాపాన్ని కడిగి ఖండించి పారేయటానికి వెనుకడిగేయలేదు. వాక్యాన్ని ప్రకటింపక ప్రవక్త మానలేడు, ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రం బోధించక ఉండలేడు, జ్ఞానం కలిగిన వాడు విషయాలను ఆలోచించకుండా ఉండలేడు. అర్థమవుతుందా? నేను ప్రతి ఉదయం కొన్ని సందర్భాల్లో ఇతర సమయాల్లో కూడా మీడియా పాయింట్ వారు డిస్కషన్స్ పెడుతున్నప్పుడు డిఫరెంట్ పీపుల్ని ఇన్వైట్ చేస్తుంటారు కామెంట్ చేయటానికి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, వాళ్ళు ఎప్పుడు దీనిని ఆలోచించారా, ఎప్పుడు పరిశీలించి దాని మీద ఇంత మెటీరియల్ సమకూర్చుకున్నారా అని అనిపిస్తుంది ఒక్కొక్క వక్త మాట్లాడుతున్న మాటలు వింటుంటే. ఇక్కడ రాశాడు కదూ, జ్ఞాని యోచింపక ఉండలేడు. విశ్లేషకుడు ప్రతి అంశాన్ని నిశితంగా చూస్తూ, పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ, యోచిస్తూ, సమాచారాన్ని రాబట్టుకుంటూ, ప్రశ్నలను సంధించి జవాబులను సిద్ధం చేసుకుంటూ ఉంటాడనేది ఇక్కడ వాక్యం చొప్పున ఆ సోదరులను చూస్తే అర్థమవుతోంది. సోదరుడా, సోదరి, ఇర్మియా పట్ల యుక్తిగా ప్రవర్తిద్దాం, యోచిద్దాం. అతని మాటలలో దేనిని వినకుండా మన మాటలతో వాడిని కొడదాం రండి. దాడికి ప్రతి దాడి, వ్యూహానికి ప్రతి వ్యూహం, మాటకు ప్రతి మాట. ఇవాళ అదే కదా, ఒకడు ఒక మాట చెబితే వేరొకడు ఆ మాటను వేరొక రకంగా వక్రీకరించటం, లేదా ఖండించటం, లేదా దాన్ని వ్యతిరేకించటం. ఎప్పటి మాట ఇది? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం ఇర్మియా మాటలతో యుద్ధాన్ని నేర్చారు. ఇవాళ క్రీస్తు శకం 21వ శతాబ్దం, అంటే 2700 సంవత్సరాలు చరిత్ర గతించిన మానవుని యొక్క ఆలోచనలలో అదే విధానం. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైంది అన్నాడు. మానవ హృదయాలన్నీ ఒక్కటే, పాపపంకిలమైనటువంటివే, పాపరోగము చేత దయనీయమైన స్థితిలో ఉన్నటువంటివే.
కనుక మనుషులు ప్రతి కార్యము చేయుటకు సవాలు చేస్తారు, కానీ విశ్వాసులైతే అలా చేయరు. విశ్వాసులు సరిచేసుకుంటారు. నీతిమంతుడు తన మీద విమర్శ వచ్చినప్పుడు అది తన జీవితంలో ఉన్నదో లేదో పరిశీలించుకొని దాని ప్రకారం అది సత్యమైతే ఒప్పుకొని క్షమాపణ కోరుకొని దాన్ని సరిచేసుకొని బ్రతుకు దిద్దుకుంటాడు. కానీ అపవిత్రుడు, అవిశ్వాసి అలా కాదు, మాటను మాటతోనే కొడదాం రండి అని సిద్ధపడుతూ ఉంటాడు. దేవుడు కోరుతున్నది మాటను మాటతో కొట్టడం కాదు, మాటకు విధేయత చూపి లోబడి మార్చుకొనుట దేవుని చిత్తము. ఒక విమర్శ వచ్చిందనుకోండి, ఆ విమర్శకు ప్రతి విమర్శ చేయటం కాదు, ఆ విమర్శలో ఉన్నటువంటి వాస్తవం ఉంటే ఒప్పుకొని దానిని విడిచిపెట్టి సరి చేసుకొనటం నిజమైన మంచి వ్యక్తిత్వం కలిగిన యొక్క మనిషికి అవసరమైనటువంటిది. ఇవాళ కనిపిస్తోందా ఆ తీరు? సమాజం ఉన్నటువంటి తీరు కనిపిస్తోందా? సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులలో అటువంటి ప్రవర్తనావళి నియమావళి కనిపిస్తోందా? ఆలోచించుకోవాలి. యెహోవా నా మొరను ఆలకించుము, నాతో వాదించు వారి మాట వినుము. వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వి ఉన్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన, వారికి మేలు కలుగవలనని వారి మీద నుండి నీ కోపం తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షంగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము. యాటిట్యూడ్ ఆఫ్ ఇర్మియా యొక్క ఉద్దేశము, ఇర్మియాకు వ్యతిరేకంగా ప్రజల యొక్క ఉద్దేశము ఇక్కడ ప్రస్తావనకు ఇర్మియా తీసుకుని వస్తున్నాడు. దేవా, నేను వారి క్షేమం కోరాను, వారు నాకు గుంట తవ్వారు. వారి మీద నీ ఉగ్రత వస్తుందని వారి పక్షాన నేను నిన్ను క్షమాపణ కోరుకుంటూ నిన్ను శిక్షను ఆపమని నేను అడుగుతుంటే, వారికి శిక్ష రాగడదని కోరుకుంటున్నటువంటి నన్ను శిక్షించటానికి, మరణానికి అప్పగించటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారయ్యా. ఈ వింతను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అలనాడే కాదు, ప్రతి తరములో కూడా ఈ విధమైనటువంటి ప్రవర్తనే కనబడుతోంది. మేలు చేసిన వానికి కీడు చేయుట అనేక మంది జీవితాల్లో సంభవిస్తున్నటువంటిదిగా మనం చూడగలుగుతున్నాం. ఇది వాస్తవం. మేలు చేసిన వానికే కీడు. ఇర్మియా మేలు చేశాడు, కానీ ఇర్మియాకు కీడు తలబెడుతున్నారు ఆనాటి యూదులు. ఈనాడు మనం కూడా కొందరికి మేలు చేస్తాం, కానీ వారు మనకు కీడు చేయటానికే శ్రీకారం చుడతారు. కానీ ఒక్క వాస్తవం ఉన్నది, దేవుడు నీతిమంతులను విడిపించటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. వారి కుమారులను క్షేమమునకు కరువునకు అప్పగించుము, ఖడ్గ బలమునకు వారిని అప్పగించుము. వారి భార్యలు పిల్లలు లేని వారై విధవరాండ్రగుదురుగాక, వారి పురుషులు మరణహతులగుదురుగాక, వారి యవ్వనులు యుద్ధములో ఖడ్గము చేత హతమగుదురుగాక. ఇర్మియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను వారికి మేలు చేశాను, వారికి తీర్పు తీర్చు అని అడుగుతున్నాడు. నన్ను పడగొట్టుటకు వారు గొయ్యి త్రవ్వారు, నా కాళ్ళకు ఉరులొగ్గారు. వారి మీదకు నువ్వు ఆకస్మికంగా దండు రప్పించడం, వారి ఇండ్ల నుండి కేకలు వినబడును గాక. ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు, దేవా పాపులకు తీర్పు తీర్చు అని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నాకు మరణము రావాలని వారు నా మీద చేసిన ఆలోచన అంతా నీకు తెలిసే ఉన్నది. వారు దోషానికి ప్రాయశ్చిత్తం కలుగనీయద్దు. నీ సన్నిధి నుండి వారి పాపం తుడిచేయద్దు. వారు నీ సన్నిధిని తొట్టిలుదురుగాక. నీకు కోపం పుట్టు కాలమున వారికి తగిన పని చేయుము. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలుగా వారు చేసిన ప్రార్థనకు, క్రొత్త నిబంధనలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థనకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. పాత నిబంధనలోని మనుషులు తీర్పునే కోరారు, కానీ క్రొత్త నిబంధనలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చి నూతన నిబంధనను హృదయాలలో స్థిరపరచుట ద్వారా పాపులను క్షమించుట ప్రారంభించి పాపుల కొరకు క్షమాపణ ప్రార్థన దేవుని వేడుకున్నట్టుగా మనకు నూతన నిబంధన స్పష్టంగా తెలియచేస్తోంది. క్రీస్తు యొక్క రక్తము చేత కడుగుబడిన వారు తమను హింసించిన వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థించటం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తరువాత నూతన నిబంధనలో ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయం. యెహోవా
ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా ఉన్న బెన్హినోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పుబోవు మాటలు అక్కడ ప్రకటించుము. ఇంకా దేవుడు మాటలు ఇవ్వకుండానే ఒక పని చేయమంటున్నాడు. నేను నీతో చెప్పబోవు మాటలు, చెప్పినా కాదు, చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటించుము. కనుక ఒక కూజా కొని తీసుకుని వెళ్ళు, పెద్దలను తీసుకెళ్ళు, బెన్హినోములోకి వెళ్ళు, అక్కడ చెబుతాను నేను నీకు మాటలు, నువ్వు ప్రకటించన్నాడు. చూస్తున్నారా, దేవుని సేవకుడు దేవుణ్ణి ఎంతగా నమ్ముతాడంటే, దేవుడు తనకు మాట ఇవ్వక పూర్వము చెప్పినటువంటి క్రియను చేయుటకు సైతము ఇర్మియా సిద్ధపడి ముందుకెళ్ళాడు. అటువంటి విధేయత మనకు కావాలి. దేవుడు తన పరిపూర్ణ చిత్తాన్ని తగిన కాలములో బయలుపరుస్తాడనేటువంటి అవగాహన కలిగిన విశ్వాసి ఎన్నడూ దేవుని వాక్యానికి ఎదురు తిరగడు, దేవుని మార్గములో నుండి ఎన్నడూ తొలగిపోడు. ఈ సత్యం మీరు గుర్తెరగాలి. నీవిట్లాను, యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆలకించండి. దాని సమాచారం వినువారందరికీ చెవులు గింగిరుమనునంతగా కీడును నేను ఈ స్థలం మీదకి రప్పించబోతున్నాను. దేవుని సేవకుడైన ఇర్మియా పెద్దలను తీసుకుని వెళ్ళి బెన్హినోము లోయలో వారిని నుంచొనబెట్టి వారి ఎదుట చెప్పాలట, ఏమని? దేవుడు కీడు రప్పించబోతున్నాడని చెప్పాలి. ఇది సాధ్యమవుతుందా? ఒక విధంగా దుర్వార్త వారికి ప్రకటించటానికి ధైర్యం సరిపోతుందా? దేవుని వాక్యోపదేశకునకు కావలసిన ప్రధాన లక్షణమే ధైర్యం. కారణాలు ఏమిటి? 4వ వచనం, ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేశారు. వారైనను వారి తల్లిదండ్రులైనను వారు యూదారాజులైనను ఎరుగక అన్యదేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధుల రక్తం చేత ఈ స్థలాన్ని నింపేశారు. 2 ప్రధానమైన దోషాలు. ఒకటి, అన్యదేవతలకు ధూపము వేశారు. 2వది, నిరపరాధుల యొక్క రక్తాన్ని చిందించారు. దేవుడు రక్తాపరాధమును గూర్చినటువంటి విచారణ చేస్తాడు. నరుని రక్తమును గూర్చి నేను విచారణ చేస్తానన్నాడు. నరుని రక్తము చిందించువాడు ఆ విధముగానే చిందించబడి మరణిస్తాడు. కత్తిపట్టిన వాడు కత్తితోనే నశిస్తాడు. దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెబుతోంది. నిరపరాధుల యొక్క రక్తాన్ని చిందించిన కారణం చేత వారి యొక్క రక్తం కూడా చిందించబడబోతుందని దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నేను విధింపనిదియు సెలవేయనిదియు నా మనసునకు తోచనిదియునైన ఆచారములను ఆచరించారు. తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠాలు కట్టించారు. ఇందును బట్టి యెహోవా సెలవిస్తోంది ఏమిటనగా, కుమారులను బయలునకు బలులను ఇవ్వటానికి బలిపీఠాలు కట్టారు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమై ఉన్నారని సొలొమోను మహారాజు తన కీర్తనలో వ్రాయగా, గర్భఫలమైన స్వాస్థ్యమైన కుమారులను బయలుదేవతకు దహన బలులుగా నరబలిగా ఇచ్చుటకు బలిపీఠాలను కట్టిన ఘోరమైన కార్యక్రమాన్ని యూదులు చేశారు. ఆ కారణం చేత దేవుడు వారికి శిక్ష ఇస్తున్నాడు. అదేమిటట? ఇందును బట్టి, బలిపీఠాలు బయలునకు కట్టిన కారణాన్ని బట్టి యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏదనగా, రాబో దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతనీనను బెన్హినోము లోయ అని అయినను పేరు వాడబడదు. తన సొంత కుమారుని బలి ఇవ్వటానికి ఉద్యమించిన కారణంగా ఇది హత్యాలోయగా పేరుగాంచుతుంది. ఎటువంటి ఘోరమైనటువంటి విపరీతమైన అన్య సంప్రదాయములో యూదా జనాంగము ధర్మశాస్త్రాన్ని విడిచి తయారయ్యారో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తమ శత్రువులు ఎదుట ఖడ్గము చేత తమ ప్రాణములు తీయ వెదుకు వారి చేత వారిని కూలజేసి ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారంగా వారి కళేబరాలు ఇచ్చి ఈ స్థలములో యూదా వారి ఆలోచనలు, యెరూషలేము వారి ఆలోచనలు నేను వ్యర్థం చేస్తాను.
ఆ మార్గమును పోవు ప్రతివాడు ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములను చూచి అపహాస్యము చేసినందున ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. చూడండి, ఈ యొక్క పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేస్తాను. సహోదరుడా, సహోదరి, దేవుడు పట్టణమును పాడు చేస్తానంటున్నాడు. విలాప వాక్యముల గ్రంథములో చాలా తేటగా రాశాడు. ఈ పట్టణమేనా ఈ విధంగా తయారైందని. ఎహెజ్కేలు గ్రంథంలో కూడా చాలా తేటగా రాశాడు. ఒకప్పుడు ఎలా ఉండాల్సిన పట్టణం ఏ విధంగా తయారైందని. కారణము ఆ పట్టణ నివాసితులు చేసిన పాపము, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చుట. వారు తమ కుమారుల మాంసమును కుమార్తెల మాంసమును తినేటట్లు చేస్తారన్నాడంటే కరువు తీవ్రత. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయములో ఇశ్రాయేలు దేశములో వచ్చిన కరువునకు 2 స్త్రీలు తమ బిడ్డలను పంచుకొని భుజించిన రీతిగా మరొక పర్యాయము తమ సొంత సంతానాన్ని భుజించేటువంటి ఘోరమైనటువంటి క్షామం మీ దేశం మీదకు నేను రప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును. చెలికాడంటే ఫ్రెండ్స్ని చంపి తినేస్తారట. దే విల్ బికమ్ ద క్యానిబల్స్. నరమాంస భక్షకులుగా కరువు కారణాన వారు మారిపోయేటట్లుగా చేస్తా అన్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూస్తూ ఉండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలా పలకాలి. యూదామత పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు, యాజకులలో పెద్దలను తీసుకుని బెన్హినోము లోయలో కూజాను ముందు పెట్టుకుని ఈ మాటలు చెప్పి ఆ కూజ పగలగొట్టమన్నాడు. పగలగొట్టి మాట్లాడమన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మరలా బాగు చేయనశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోతున్నాను. తోఫెతులో పాతి పెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతి పెట్టబడుదురు. పాతి పెట్టబడుటకు సహితము స్థలము లేనంతగా శవములు దేశమున రాలిపోవునని వాక్యం జ్ఞాపకం చేస్తాను. కుమ్మరి బద్దలు కొట్టినటువంటి పాత్ర ఏ విధంగా పనికి రాకడబోతుందో అట్లా చేస్తానంటున్నాడు. యెహోవా వాక్కు ఇదే, ఈ పట్టణమునకును దాని నివాసులకును నేను ఇలాగు చేయుదును. యెరూషలేము ఇండ్లను యోధా రాజుల నగరులను ఆ తోఫెతు స్థలములలోనే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమునకు దేవతలకు ధూపము వేయుదురో లేక అన్య దేవతలకు పానార్పణను అర్పించుదురో ఆ ఇండ్లన్నింటికి అలాగే జరుగును. ఒకసారి ఐగుప్తు దేశము నుండి వెలుపటికి వస్తున్నటువంటి రాత్రిని జ్ఞాపకం చేసుకోండి. మోషేకు దేవుడు సెలవిచ్చాడు, ఈ రాత్రి సంహార దూత బయలుదేరుతుంది. ఎవరి గుమ్మము మీద అయితే పస్కా బలి పశువు యొక్క రక్తము చెమర్చబడి ఉంటుందో ఆ గృహాన్ని మరణదూత దాటిపోతుంది. ఎవడును అర్ధరాత్రి పూట బయటికి రావద్దు అన్నాడు. ఏ ఇంటి యొక్క గుమ్మముల మీద కిటికీల మీద ఆ యొక్క రక్తము కనిపించదో ఆ ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠులను దేవుడు సంహరించబోతున్నాడు. సంహారదూత సంహరిస్తోంది అన్నాడు. అలాగుననే ఇక్కడ కూడా దేవుడు చెబుతున్నాడు, ఆకాశపు సమూహపు దేవతలకు ఏ ఇంటి నుండి ధూపం బయటికి వెళ్ళిందో ఆ ఇండ్లన్నింటినీ కూడా దేవుడు నాశనము చేస్తానని వాక్యములో సెలవిస్తున్నాడు. దేవుడు ప్రప్రథమము నుండి దేనికి వ్యతిరేకి దేవుని వాక్యమునకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్న వారందరికీ దేవుడు ప్రారంభము నుండి వ్యతిరేకంగా ఉన్నాడనేది వాక్యము యొక్క సత్యము. సహోదరుడా, సహోదరి, దేవుడు పాపులను రక్షించుటకు కృపాకాలమును అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి మానవ పాపమునకు శిక్ష భరించుట చేత దేవుడు ఒక కృపాకాలాన్ని మానవ జాతికి అనుగ్రహించి ఆయన నామమునందు ఉచితంగా అనుగ్రహించబడుచున్న పాపక్షమాపణను స్వీకరించు నిమిత్తం సువార్తను ప్రకటింపజేస్తూ సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన మాట విని ఆయన అంగీకరించిన వారందరూ రక్షించబడుటకు సహాయము దేవుడు ఇస్తున్నాడు. మోషే కాలములో తాపకరమైన సర్పములు కరిసిన వారందరూ మోషే నిలబట్టిన ఇత్తడి సర్పము వైపు చూచి తేరుకొని బ్రతికిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువను బట్టి పాపమనేటువంటి ఆ మరణకరమైన వ్యాధి చేత ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించబడుటకు క్రీస్తు యేసును ఒక సమాధానకరమైనటువంటి ఆధారంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరైతే క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ కిందకు రారో వారి యొక్క జీవితాలను
ఆనాటి యూదుల యొక్క ఇండ్లల్లో నుండి బయలుదేవతకు విగ్రహారాధన ధూపం వెళ్ళిన ఆ యొక్క ఇంటి వారు నశించినట్టుగా నశిస్తారనేటువంటి సందేశాన్ని పరిశుద్ధ దేవుడు దేవుని యొక్క లేఖనాలలో ముందస్తుగానే తెలియపరిచి ఉంచాడు. పాత నిబంధనే కాదు, క్రొత్త నిబంధన అంతటిలో కూడా దేవుని యొక్క గుణలక్షణాల ప్రదర్శన మనం తేటగా అర్థం చేసుకోగలుగుతాం. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతు నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఈలాగు చెప్పెను, సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణమును గురించి నేను చెప్పిన కీడంతా దాని మీదకి దానికి సంబంధించిన పట్టణాల మీదకి రప్పిస్తూ ఉన్నాను. ఇందులో మార్పు లేదు. పశ్చాత్తాప పడమని దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ పశ్చాత్తాప పడని కారణము చేత, జీవితములను మార్చుకొనని కారణము చేత దేవుడు స్వయముగా శిక్షను ఆ పట్టణమునకును సంబంధిత పట్టణముల మీదకును దాని సంబంధిత పట్టణముల మీదకును నేనే స్వయముగా శిక్షను రప్పించబోతూ ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. అండర్స్టాండ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శీలమును మనము అర్థం చేసుకునవలెను. దేవుని యొక్క మనసును మనం అర్థం చేసుకునవలెను. దేవుడు ప్రతి పాపికి పశ్చాత్తాపపడటానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. కానీ మనుషులు తమ పాపమును గ్రహించి గుర్తించి ఒప్పుకొని విడిచిపెట్టుటకు ముందుకు రావటం లేదు. తరతరాలుగా ఆదికాండము గ్రంథము 4వ అధ్యాయం మొదలు కయ్యను మొదలుకొని అవకాశమును సద్వినియోగం చేసుకున్నటకు మానవుడు ముందుకు రావటానికి ఇష్టపడటం లేదు. కాబట్టి మనుషుల మీదకు శిక్షలు వస్తున్నాయి. దేవుని యొక్క తీర్పు దినాన ఏ నరుడు కూడా తప్పించుకోలేడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే తీర్పు దినాన అగ్నిగుండము నుండి తప్పించుకొనగలుగుతాడు. ఈ సందేశం ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోవాలి. 19వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. ఇర్మియా తనకు ఏ ప్రమాదము సంభవించునో అనే దానికి భయపడలేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రవక్తలను లోకం హింసిస్తుంది. కానీ దేవుని యొద్ద తన కొరకైన బహుమానం దాచబట్టబడి ఉన్నది. ప్రతి దైవ సేవకుడు లోకమునకు భయపడక దేవుని వాక్యమును తేటగా స్పష్టంగా స్వచ్ఛంగా ఉన్నదన్నట్టు ప్రకటించుట నేర్చుకోవాలి. అప్పుడే లోకమునకు స్థిరమైన దైవ సందేశం వెళుతోంది. రేపటి వాక్య ధ్యానంలో 20వ అధ్యాయం ధ్యానం చేద్దాం. నేటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం తల్లిగారు, వారి కుటుంబ సభ్యులు. ప్రభువు వీరిని దీవించాలని ప్రార్థిద్దాం. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథము యొక్క సమీక్షను ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ముత్యాల సంతోషం గారిని మీరు కనికరించి కాపాడి వృద్ధాప్యములో దీర్ఘాయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నా. ప్రభు, అనేక మంది వాక్యం వింటున్నారు. ప్రతి ఒక్కరం కూడా ఆలోచించి మా పాపమును మేము ఒప్పుకొని పాపులమని గ్రహించి పరిశుద్ధుడైన నీ కుమారుని రక్తంలో మా హృదయాలను జీవితములను కడుగుకున్నట్టుకు సహాయం చేయండి. క్రీస్తు యేసు నందలి విశ్వాసము ద్వారా మీరిచ్చే ఉచిత పాప క్షమాపణ ప్రతి ఒక్క జీవితము స్వీకరించుటకు కృపనివ్వండి. విశ్వసింపనివాడు, నిర్లక్ష్యముతో జీవించినవాడు తీర్పు దినాన శిక్షకు గురవుతాడనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగాం. అట్టి కృపను మాకివ్వండి. యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమె.